మరి నమస్తే అన్న అనేది మీ మొదటి చిత్రం. అవునవును. సో అసలు నమస్తే అన్న చిత్రంలో మీకు అవకాశం రావడానికి ఎవరు మీకు హెల్ప్ చేశారు? అమ్మ, ప్రధానంగా చెప్పాలంటే మా అక్కయ్య కొడుకు ఉత్తేజ్ నన్ను భరణి గారి దగ్గర తీసుకెళ్తే భరణి గారికి నా పాటలు వినిపిస్తే ఆయనకు విపరీతంగా నచ్చి కళ్ళనీళ్ల పర్యంతమై ఆనంద బాష్పాలతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆయనే ఒక నెల తర్వాత నన్ను పిలిచి తానే స్క్రిప్ట్ రాస్తున్న నమస్తే అన్నలో ఒక సిచ్యువేషన్ కల్పించి శృంగార హాస్య గీతిక ఒకటి రాయించారు. గరం గరం పోరిన గజ్జల సవ్వారే బుంగమూతి ప్యారిన బులుబులు సింగారే ఇలా వెళుతుండది. శ్రీరాములమ్మలో 7 పాటలు మొత్తం 7 పాటలు. సో 7 పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఇది? శ్రీరాములమ్మలో నాకు బాగా ఇష్టమైన పాటలు 2. ఒకటి అత్యంత సెంటిమెంట్ పాట, తండ్రి కూతుళ్ళు పాడుకునేటువంటి పాట. అందులో ఒక మాట చాలా చాలా హంట్ చేస్తుంది. ఆ మాట, అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా, ఆడుకొమ్మని నాకు ఆట బొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్నా, జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా, ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టినా, కాటు వేసేదాకా తెలవాదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది, కొరగాని బతుకయ్యి పోయిందయ్యా పోయిందయ్యా, కొరవే పెట్టి సాగనంపాలయ్యా. పెయిన్ వస్తుంది అమ్మాయి, లేబర్ పెయిన్. అమ్మా, ఎన్నో పూసల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు, ఎన్నాడెరుగని నొప్పి ఎందులకి నొప్పి, ఏ బాధ నాకెందుకు వచ్చిందయ్యా వచ్చిందయ్యా, ఈ జన్మ నాకెందుకు ఇస్తేవయ్యా ఇస్తేవయ్యా. పాపం ఎవరిదైనా పాప పుట్టే నొప్పి, పురిటి తల్లికి నొప్పి, పొడని తల్లికి నొప్పి, ఆడదాని పేగు మీద రాసిన నొప్పి, తల్లడిల్లకు బిడ్డ రావులమ్మో రావులమ్మ, తల్లి వైతున్నావే రావులమ్మో రావులమ్మ, నువ్వు తల్లి వైతున్నావే రావులమ్మో రావులమ్మ. ఒక స్త్రీకి పెయిన్స్ వస్తే వెన్ను పూసల్లోంచి పొత్తి కడుపులోకి వ్యాపిస్తవి అన్నంత రియలిస్టిక్గా నేను రాయడం, ఆ పాటకు అపారమైనటువంటి తల్లులందరూ ఆ పాటను ఇష్టపడడం, అదే సినిమాలో దానికి పూర్తి కాంట్రాస్ట్గా ఇదొక దయనీయమైన విషాదం. ఇది ఇంకొకటి ఒక పెద్ద విప్లవాత్మకమైన పాట, నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా, కారుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటాయి, నా గొంతుక భూయిస్తే వేయి గొంతులై వస్తా, నా గొంతుక భూయిస్తే వేయి గొంతులై వస్తా విప్లవమా. వైవిధ్యమైన పాటలు ఒకే సినిమా రావడం నా అదృష్టం. అట్లాగే అందులో తెలంగాణ యక్షగానాన్ని నేను అందులో పెట్టా. ఇంటి ఇంటి జనవే ముద్దులాపు బంతి విధి రాణివే, తీరు చేమంతి పువ్వులా పేరు నీ సాటి కన్నెలే లేరు, దివికాంతలైన సరిరారు నిన్ను చూడ కోరికల పోరు, చెలరేగ గుండె దడహోరు శోభాంగి తెలుపు నీ పేరు, నిన్ను కన్నోళ్లకు జోహారు. ఇలా తెలంగాణ సాంఘిక ప్రక్రియ. ఇన్ని వైవిధ్యాలు కలిగినటువంటి పాటలు నేను 7 రాశాను రామలమ్మలో. నిజంగా అది దాసరి గారు నాకు కల్పించినటువంటి స్వర్ణ అవకాశం. నారాయణమూర్తి గారు లాంటి ఒక విప్లవాత్మక సినిమా తీసిన దాసరి నారాయణరావు గారి సినిమాలో పాటలు రాసి ఇమ్మీడియట్గా నేను నాగార్జున సినిమా రాయడం అనేది నేను వేసుకున్నటువంటి పాటల బ్రిడ్జ్ అనమాట. ఈ 2 విభిన్నమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి సమాంతరమైనటువంటి 2 సినిమాల మధ్యన నేను నా పాటతో బ్రిడ్జ్ వేసుకోవడం అనేది నాకు దొరికినటువంటి, ఇండస్ట్రీ నాకు ఇచ్చినటువంటి మహదావకాశం. మోహన్ బాబు గారు, ఐ కాంట్ ఫర్గెట్ హిమ్ ఆల్సో. అడవిలో అన్నలో ఆయనకు నేను విప్లవ పాటలు రాశాను. బారెడు తుపాకి బట్టి నువ్వు బావుబావు మన కుర బిడ్డో, మూరెడు లాఠీతోని నువ్వు ముందుకు రాకుర కొడుకో, అలాంటి పాట రాయించుకున్న మోహన్ బాబు గారు
ఇమ్మీడియట్గా తీసినటువంటి కలెక్టర్ గారు అనే సినిమాకి కూడా నన్ను పిలిపించి దొంగ జాబిలి అందుకో ఎంగిలి జున్ను పల్లారం అందుకో కదవితో కొత్త ప్రసాదం పూల బుట్ట విప్పనా కొత్త కొత్త రీతిలో కత్తిగాటు పెట్టనా నిన్నే పెళ్లాడతా చిత్రంలో నామగుడు రాంప్యారి అనేది కొంచెం ఫోకిష్, కొంచెం తర్వాత కొంచెం టీనేజ్ అమ్మాయిలు మాట్లాడుకుని లేదంటే పాడుకునే పాట, ముఖ్యంగా అమ్మాయిలే కలుసుకున్నప్పుడు పాడుకునే పాట. అంటే ఎలాంటి ససిబిషలు లేకుండా మాట్లాడుకోవచ్చు కదా. నేను మొన్న గాజుల దుకాణం వెళితే వాడు గాజులు పెట్టే వంకతో ఊరికే నా చెయ్యి అలా అన్నాడు అని చెప్పడం అనేది అమ్మాయిలు చెప్పుకుంటారు. ఇవన్నీ ఓ కొత్త రకమైనటువంటి స్కీమ్ తీసుకుని రాసిన పాట. గాజుల వ్యాపారి తేరగా నిమురుతుంటాడే, టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలంటాడే. ఇలా వండర్ఫుల్ సార్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో రోబో, అలాగే శివాజీ. సో రెండు అద్భుతమైన హిట్స్. చంద్రముఖి. సో చంద్రముఖితో మొదలైంది ఆయనకి రాయడం. సో రీసెంట్ గా అంటే రోబోలో ఓమర మనిషి, ఇనుములో హృదయం మొలిచేనే, ఇది చాలా మంచి కాన్సెప్ట్తో మొదలైన లైన్ నాకు బాగా నచ్చింది. అది శంకర్ గారు రోబోకి భావోద్వేగాలు మానవీయమైన భావోద్వేగాలకు లోనైనటువంటి సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అప్పుడు మొట్టమొదటి యుగళ గీతం ప్రేమ తెలుస్తోంది ఇనుముకి, రోబోకి. ఏ లైన్తో మొదలు పెడతారు మీరు అన్నప్పుడు నేను అలవోకగా చెప్పాను. నేను ఇనుములో హృదయం మొలిచింది సార్, ఇంకేందన్నా. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే, ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే, పూజించ యంత్రుడు పువ్వాసన వచ్చాడు, మన మనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు, గోగెక్కి అందరి అందం చూడాలనుకున్నాడు, కాలాన్ని ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. మరి అశోక్ తేజ గారితో మరిన్ని మాటలు ముచ్చటించే ముందు ఒక చిన్న విరామం తీసుకుంటాం.